ఏంటి ఇక్కడికి వచ్చావు? పని కోసం. నేను చేయాల్సిన పని ఇక్కడ చాలా ఉంది, అందుకే వచ్చాను. నీకు మాకు ఏ సంబంధం లేదని బయటికి తోసేశాంగా. తోసేయటానికి తీసేయటానికి ఇది అన్న పోస్ట్ కాదు తమ్ముడు, వర్కర్ పోస్ట్. లేబర్ బైలా ప్రకారం 15 సంవత్సరాలుగా ఓ కంపెనీలో పనిచేస్తున్న కార్మికుడిని తీసేసే అధికారం ఏ యాజమాన్యానికి లేదు. తప్పు చేస్తే తప్ప, ఆ తప్పు నేనేమీ చేయలేదు. ఓ, అయితే తప్పు చేసే వరకు ఇక్కడే ఉంటావన్నమాట. తప్పు చేయటానికి నేను నీలాగా తప్పుడు మనిషిని కాదు. తప్పు చేస్తే తల ఇస్తా, తల తీస్తా. ఇంతకు ముందు చేసిన ఎండి పోస్ట్ పోయింది, మరి ఇప్పుడు ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తా. ప్యూన్ ఉద్యోగం ఉంది, చేస్తావా? కాఫీలు మోయాలి, మోస్తావా? టీలు తీసుకురావాలి, తెస్తావా? భోజనాలు వడ్డించాలి, వడ్డిస్తావా? ఏదైనా చేస్తాను. ఆస్ట్రే తీసుకురా. చిన్నబాబు యాస్ట్రిద్దామంటున్నారు, వినపడ్లా? వెళ్ళు. ఏయ్, కాల్చరా. వద్దులేరా, అన్నయ్య ఉన్నాడు. కాల్చరా. అన్నయ్య అంటే అన్నయ్య. నా మీద కోపంతో మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఏం సరిదే, మీరు ప్యూన్గా మీరు తలుచుకుంటే పాడైపోయిన కంపెనీని కూడా లీజ్కి తీసుకుని నెంబర్ 1 కంపెనీగా మార్చగలరు. పాడైపోయిన కంపెనీని బాగు చేయటం కంటే పాడైపోతున్న నా తమ్ముళ్ళు బాగు చేయటమే నాకు ముఖ్యం. ఇంతకాలం తిరిగితే తిడతాడేమని భయం, తాగితే తంతాడేమని భయం. చచ్చేవాళ్ళం. జైలు నుంచి బయటపడ్డట్టుంది అంకుల్. ఇంటి నుంచి పంపించేసినట్టే ఫ్యాక్టరీ నుంచి కూడా పంపించండి అంకుల్. పంపించేస్తా. నాన్న కాముగా ఉన్నాడని ధర్మరాజు అనుకోకు, కోపం వస్తే యమధర్మరాజు వేసేస్తాడు. ఏడిసాడు. స్వాతి, ఒకసారి మన ఆఫీస్కి వెళ్తే వాడు ఏమన్నాడు? అపాయింట్మెంట్ తీసుకుని లోపలికి రమ్మన్నాడు కదూ. ఇప్పుడు అదే ఆఫీస్లో నేను బెల్లి కొడితే వాడు కాఫీలు టీలు తీసుకుని లోపలికి రావాలి. ఎవడో మా నాన్న కాదు, ఇలా అనాథ అన్న. అమ్మా, ఏంటమ్మా అన్నయ్యని వీళ్ళు పొమ్మని గెంటేసినా ఇంకా తమ్ముళ్ళని వీళ్ళనే పట్టుకుని వేలాడుతున్నాడు. ఏ తను లేకపోతే వీళ్ళకు బతకడం తెలీదా? బిజినెస్ చేసుకోవడం తెలీదా? మీకన్నీ తెలిసే. వాడే పిచ్చోడు. వాడికి బాధల్ని పంచుకోవడం, బంధాల్ని పెంచుకోవడం మాత్రమే తెలుసు. మీలాగా తెంచుకోవడం తెలీదు. మీ వల్ల మా పిల్లల చదువులన్నీ పూర్తయిపోయాయి సార్. ఇంత క్రితం ప్రేమలో ఉన్నవాళ్ళు ఇప్పుడు పూర్తిగా డబ్బులు ఉన్నవాళ్ళు అయిపోయారు సార్. ఇది ఇల్లు కాదు మన్ను వడ్డించడానికి, ఇక్కడ ప్యూన్ ఉన్నాడు. క్యారేజ్ వస్తే లోపలికి తీసుకురావాలని తెలియదా? భోజనం వడ్డించు. సారీ. ఇలా ఉండాలి అలా ఉండాలి అని రూల్స్ మాట్లాడడం కాదు. ముందు ప్యూన్ అంటే ఎలా ఉండాలో తెలుసుకో. గెట్ లాస్ట్. ఏం చేసినా ఇక్కడి నుంచి వెళ్ళేలా లేడు. 4 గోడల మధ్య జరిగిన అవమానం సరిపోదు, నలుగురు ముందు అవమానించాలి. ఒకసారి మిషన్స్ ఆఫ్ చేయించండి, చెప్తాను.
అవమానించినా నీకు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదా? అయిన వాళ్ళ మధ్య అవమానాలే ఉంటాయమ్మా. ఓహో, అవమానం ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. ఏయ్! మావగారిని కొడతావే? నోర్ముయ్, ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను కూడా కొడతాను. అమ్మా స్వాతి, తప్పమ్మా. తప్పే అన్నయ్య. వాడు నీ షర్ట్ పట్టుకున్నప్పుడే కొట్టుండాలి. కొట్టకుండా తప్పు చేశా. ఈ ఫ్యాక్టరీలో అందరూ దేవుడిగా కొలిచే నిన్ను ఆఫీస్ ప్యూన్ ని చేసినప్పుడే కొట్టుండాలి. లేట్ చేసి తప్పు చేశా. రే, 4 గోడల మధ్య కొడితే దులిపేసుకునే కుక్కలరా మీరు. అందుకే అందరి ముందు కొట్టా. మా అన్నయ్య ఆవేశాన్ని చంపుకొని అవమానాన్ని భరిస్తూ మౌనంగా ఉండేది మా కోసం, మా నాన్నకిచ్చిన మాట కోసం. లేదంటే నువ్వెవడివి నాకు చెప్పడానికి? పోలీసా జడ్జా? ఆఫ్టర్ ఆల్ గుండావి. నీకు ఎల్ఐసి పాలసీ ఉందా? రేయ్, పాలసీ తీసుకో, వీడి ఫ్యామిలీకి పనికొస్తుంది. రేయ్, ఎక్కువ మాట్లాడేవాడు జీవితంలో తక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు. నీలాగా. విశ్వ, వాడిని గంగలో పడేయండి. సెటిల్మెంట్ అయిపోయింది. ఎరా దొరికాడా? దొరకలేదని చెప్పడానికి వాడు తీసుకెళ్ళింది డబ్బు కాదురా, నా గౌరవాన్ని. వాడిని చంపితేనే నేను బతకడానికి అర్థంగా. వెళ్ళి వెతకండి, కంటపడే వరకు వెతకండి. వాడు దొరకాలి, దొరకాలి. హాయ్ లోకేష్. హలో సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మొత్తం మీద మీ నాన్నగారు ఆశయాన్ని నెరవేర్చావు అనమాట. కమాన్, నీకు ఇంపార్టెంట్ పేషెంట్ పరిచయం చేస్తాను. ప్రతి పేషెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చూడు మిస్టర్ లోకేష్, ఈ అమ్మాయి పేరు నందిని. చాలా కాలం నుంచి కోమాలో ఉంది. మనం మాట్లాడే తనకు అర్థమవుతుంది, కానీ తను మాత్రం దేనికి రియాక్ట్ కాలేదు. ఈ పేషెంట్ విషయంలో నువ్వు ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఏంటి సార్, గార్డియన్ గా లక్ష్మీనారాయణ ఉంది? అవును, లక్ష్మీ ఇండస్ట్రీస్ ఎండి. ఆయనే ఈ అమ్మాయి కేర్ టేకర్. ఆయనకి ఈ అమ్మాయికి ఏంటి సార్ సంబంధం? ఒక డాక్టర్గా నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అందుకే తెలుసుకోలేదు. नहीं देगा। देखो तो ये नंबर को फोन करना. ఓ తెగ పోజ్ చేసేస్తున్నావు. ఏం క్రెడిట్ కార్డులు కాదు, విజిటింగ్ కార్డులు. ఏంటి లోకేష్ ఇలా వచ్చావు? మీతో ఓ విషయం మాట్లాడాలని. ఏ విషయం? నందిని విషయం. ఇప్పటిదాకా మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళే ఉన్నారనుకున్నాను. ఇప్పుడు ఈ నందిని ఎవరు సార్? రామ్మోహన్ రావు గారి కుటుంబంతో సంబంధం లేదని, ఆయన డబ్బు ఖర్చు పెట్టకూడదని మా పెళ్లిని ఆపేశారు. మరి ఏ సంబంధం ఉందని నందిని అని ఈ పేషెంట్ మీద అంత డబ్బు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు? అడగవించందు, నీ కోసం నా తండ్రిని, కోట్ల ఆస్తిని వదులుకుని వస్తానన్నాను. కానీ నేను కట్టే తాళి కంటే మీ అన్నయ్య మాటే ముఖ్యం అన్నాం. నీ పెళ్లికి బడ్జెట్ చూసిన మీ అన్నయ్య ఆవిడ ట్రీట్మెంట్కి ఎందుకు బడ్జెట్ చూడడం లేదో అడుగు. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, ఇంతకాలం మీరు దాచిపెట్టిన ఈ కొత్త మనిషికి మీకు ఏంటి సంబంధం? చెప్పండి. చెప్తాను. నువ్వు అడుగుతున్నావని కాదు, నా చెల్లెళ్ళు నన్ను అపార్థం చేసుకోకూడదు కాబట్టి చెప్తాను. తనది కలకత్తా. అయ్యో, మా కాలేజ్ దగ్గర ట్రామ్ స్టాప్ లేదే. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమండి, నాకు ఇవాళ ఎగ్జామ్. నన్ను కొంచెం సెయింట్ మేరీస్ కాలేజ్ దగ్గర డ్రాప్ చేయరా ప్లీజ్.
లైసెన్స్ దిగావు. रुके 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 लाइसेंस निकाल రూమ్ లో ఉంది సార్. सी बुक कहाँ है అది రూమ్ లోనే ఉంది సార్. 500 रुपीस फाइन दो అది కూడా రూమ్ లో ఉంది సార్. అన్ని రూమ్ లో పెట్టుకుని నువ్వెందుకయ్యా బయటకు వచ్చావు? నీకు క్లాస్ జీన్స్ బైక్ అదేంటండి మీరు రెచ్చిపోతారు పోలీసు వాళ్ళలాగా? 500 రూపీస్ కూడా పాకెట్ లో లేకుండా ఎందుకు లిఫ్ట్ ఇచ్చావు? లిఫ్ట్ ఇవ్వడానికి కావాల్సింది జేబులో డబ్బులు కాదండి, బండిలో పెట్రోల్. అయ్యో నాకు ఎగ్జామ్ టైం అవుతుంది. हेलो मैडम आप दोनों झगड़ा घर में करेगा पहले 500 रुपीस फाइन दो ఏమండి लीजिए. పోయి నీ బండెక్కని చూడు. టాక్సీలో వస్తే 50 రూపాయలతో పోయేది, ఇప్పుడు 500 లాస్. చాలా అందంగా ఉంది. पहले नंबर लिखो. ठीक से बैठो तुम. Where is your hall ticket? మ్యామ్ మై బ్యాగ్. అయ్యో నా బ్యాగ్, హాల్ టికెట్ ఉండిపోయిందా దానిలో? హలో 50 రూపాయలతో పోతే టాక్సీలో వస్తే ఇలా వెనక్కి తెచ్చేవారు. థ్యాంక్స్. బస్ ఎక్కినప్పుడు టికెట్, ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు హాల్ టికెట్ మర్చిపోకండి. మీరు వెళ్ళండి, రాయండి, మీరు బాగా రాస్తారు, నాకు తెలుసు. వెళ్ళండి, ఐఎమ్ దేర్. ఓకే ఓకే. అమ్మా అమ్మా. ఏమే ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను, కానీ ఈరోజు బస్సులు స్ట్రైక్. ఎగ్జామ్కి లేట్ అయిపోతుందని టెన్షన్ పడుతుంటే ఒక లిఫ్ట్ ఇచ్చాడు. చూడ్డానికి 6 అడుగుల పొడవు, చాలా హ్యాండ్సమ్ గానే ఉన్నాడు, కానీ పోలీస్ లాప్తే గానీ తెలియలేదు. వాడి దగ్గర 10 రూపాయలు కూడా లేవు. బండి కాగితాలు లేవు, లైసెన్స్ లేదు. ఆ బండి కూడా ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినట్టున్నాడమ్మా. ఎవరు బాబు నువ్వు? ఆవిడ చెప్పే డీటెయిల్స్ నావేనండి. ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? ఏంటి ఏమన్నారు? నా దొంగ బండా? నేను దొంగ పాపని లిఫ్ట్ ఇస్తే అది తప్పే అంటే మీరు కొంచెం కాఫీ ఇస్తారా? అలాగే. ఇంకాసేపు ఉంటే నా గురించి కలకత్తా మొత్తం చెప్పేట్టున్నారు. మీరు మామూలు వాళ్ళు కాదు, నాకు తెలుసు, మీరు చెప్తారు. ఏ తప్పుగా ఏం చెప్పాను? మధ్యలో హ్యాండ్సమ్ అని కూడా చెప్పాను కదా, అది వినపడలేదా? అన్నారా? థ్యాంక్స్. ఇదిగోండి మీ 500. సరిగ్గా చూసుకోండి, మళ్ళీ వెళ్ళిన తర్వాత దొంగ నోట్ అంటారు. అసలే మీ నోరు పెద్ద. అయినా మా ఇంటికి మీరు వస్తారని కలగంటావా ఏంటి? ఆడవాళ్ళన్నాక జనరల్ గా ఏవేవో మాట్లాడుకుంటాం, అన్ని వినేయడమేనా? వినాలంటే ఇంట్లోకే రానక్కర్లేదు, వీధి చివరికి కూడా బానే పడుతుంది. అయినా జనరల్ అంటే సినిమా గురించి మాట్లాడాలి, చీరల గురించి మాట్లాడాలి, నా గురించి మాట్లాడటం ఏంటి? తీసుకో బాబు. వద్దులేండి, మళ్ళీ నేను వెళ్ళాక కాఫీ ఎందుకు ఇచ్చాను మీ మీద పడద్దు. అసలు నోరు పెద్ద. చిన్నపిల్ల, దాని మాటలేం పట్టించుకోకు, తీసుకో. అంతేనంటారా? ఓకే, బాగుంది. కప్పు కూడా బాగుంది. కాఫీ చాలా బాగుంది, మీ అమ్మాయి లాగా. ఎందుకో ఈ అబ్బాయిని చూస్తే ఎవరో దగ్గర మనిషిని చూసినట్టు అనిపిస్తోంది. అనిపిస్తుంది అనిపిస్తుంది, నీకందరూ అలాగే కనిపిస్తారు. వాడు నిజంగా దొంగైతే ఊరుకోవే, వినపడుతుందేమో. ఏం పర్లేదు, వెళ్ళరగంట అయింది. విన్నానండి, చెప్పాను కదండి నేను వెళ్ళగానే నన్ను తిడుతుందని. అయినా నా గురించి ఇంత డిస్కషన్ పెట్టిందంటే ఓకే, ఏదో ఉంది, నాకు తెలుసు. మళ్ళీ వీడే అయి ఉంటాడు. హలో నందిని, ఫోన్ చేస్తాడమ్మా. భయపడికే, భయపడుకో, భయపడికెళ్ళు. ఏంటయ్యా ఏంటయ్యా ఇది? మళ్ళీ మళ్ళీ మా ఇంటికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? బాబు నీకు దండం పెడతాను, మా అమ్మాయిని వదిలేయ్. అసలే మాది మగదిక్కు లేని సంసారం. నందిని, క్యారే నా కొడుకు మేరా బచ్చా జైల్లో ఉన్నాడా? అవును భయ్య, నందిని అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కోసం ఒకడిని వేసేసాడు.
వాడు నిన్ను చూస్తాడా? నందిని అంటే ఎవర్రా? నందిని నాది. ఎవడన్నా చూస్తే చంపేస్తా. నందిని, ఎవడైనా చూస్తే చెప్పు, చంపేస్తా వాణ్ణి. నిన్నెవడూ చూసినా చంపేస్తా. నందినినే చూస్తావరా? ఎవర్రా అమ్మాయి? పెద్ద బ్యాక్గ్రౌండే లేదు భయ్యా, కాలేజీలో చదువుతుంది అంతే. మళ్ళీ నేను దుబాయ్ వెళ్లేలోపు నా కొడుకు నా దగ్గరుండాలి. మేడం అతను చూడండి మేడం. నమస్కారం అమ్మా. మనమ్మాయే. డౌట్లు ఏమైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి. ఎవరతను? మొన్న రోజు నాకు లిఫ్ట్ ఇచ్చాడు మేడం, అంతే. అప్పటి నుంచి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు కూల్గా ఉండు, వాణ్ణి మా బ్రదర్ వచ్చి డీల్ చేస్తాడు. బ్రదర్, నేను కాళిక. కాలేజ్ దగ్గర ఒక్కడు నా స్టూడెంట్ ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. నువ్వు రావాలి. ఆహా, నేను వచ్చే వరకు వాడిని అక్కడే ఉంచు. నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే రిక్షా కదా. ఓకే. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఊరికేలా కూర్చున్నాను సార్. ఊరికే కూర్చోవాలనుకుంటే హౌరా బ్రిడ్జి మీద కూర్చో, డబ్బులిచ్చి కూర్చోవాలనుకుంటే విక్టోరియా మహల్ ముందు కూర్చో. కాలేజీలో ఏం పనిరా నీకు? ఇంతకీ మీరెవరు సార్? సచిన్ తో క్రికెట్, సత్తార్ తో సరదాలు చాలా ప్రమాదకరం రోయ్. సత్తార్వి సత్తు దెబ్బలు కాదు, చావు దెబ్బలు. సత్తార్ తో పెట్టుకున్నావంటే చచ్చిపోతావు. ఇంతకీ సత్తారెవరు సార్? చోటా బచ్చా రిక్షాలో వచ్చాడు కదా అని రౌడీ కాదనుకో. సత్తారంటే ఈయనే. మీరా? నేను కళ్ళు మూసి తెరిచేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నికాలో హాసే. అన్నా కళ్ళు తెరవకు, ఇంకా వెళ్ళా. ఓకే సరే, యహాసే నికాలో. ఏంటండి ఇది? మీకు ఇలాంటి రిక్షా రోడీ బ్యాక్గ్రౌండ్ ఉందని ముందే చెప్పాలి కదండి. చాలా భయపడిపోయానండి. కాసేపు ఉంటే పొడి చేసేవాడు. వస్తాం బాబు. నమస్కారం. మీ అందమైన కళ్ళకో నమస్కారం, మీ అందమైన పెదాలకో నమస్కారం, మీ మొత్తం అందానికో పెద్ద నమస్కారం అండి. వస్తాను. మై బ్రదర్. బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, వాడు ఇంకెప్పుడు నీ దగ్గరికి రాడు. ఒకవేళ వచ్చాడనుకో, నువ్వు నాకే ఫోన్ చెయ్యి. సరే. సిస్టర్ ని డిస్టర్బ్ చేయొద్దు. అలాగే అండి. నా ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకో. సినిమాకి వెళ్ళినారా? ఏంటి ఇలా వచ్చావు? సత్తార్ గారు ఉన్నారా? అన్న పైన ఉన్నాడు, వెళ్ళు. ఓకే. పో. నమస్తే సార్. ఏంటి బాబు ఇంటికి వచ్చావు? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. లేడీస్ ఉన్నారు, కాస్త సైడ్కి వస్తారా? సత్తార్ సైడ్కి రాడు, స్ట్రైట్ గా మాట్లాడతాడు. మా ఇంట్లో స్త్రీలు అన్ని మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. మే అందర్ జాకే కాఫీ లే ఆऊं? నై, ఇదర్ రఖో. దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. చెప్పు. వారం రోజులైంది జిమ్కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఏదో తేడాగా ఉందేంటి? ఎంత బాడీ పెట్టుకొని భయపడ్డావేంటి? మరి నువ్వు భయపెట్టేస్తావు కదా. అంటే అది రే రామ్, జనరల్ గా రోజు అందరూ ఉంటారు, కానీ వాళ్ళ సండే సినిమాకి వెళ్ళాడు. సినిమా రే, నేనెవరో అమ్మాయికి బీటేస్తే నీకేంట్రా? నేను బీటేస్తా వాటేస్తా. నీ అక్క, నీ చెల్లె, మరి నీకేంట్రా?
तू अंदर चलो. मैं नहीं चलूंगी, देखूंगी. చూడు నేను ఇంట్లో పూజ చేస్తాను, మర్డర్లు చేయను. నువ్వు బయటికి వెళ్ళు. అబ్బచ్చా రేపు కాలేజీకి వస్తాను కదా, అక్కడ డీటెయిల్డ్ గా మాట్లాడుకోవచ్చు కదా. అక్కడ నేను కొడితే అమ్మాయి ముందు నేను రౌడీని అవుతాను రా. ఇక్కడ వేసేస్తాను. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మే అందరు చెలు వీడిక్కడికి కూడా వచ్చినట్టున్నాడే. హలో హలో అంకుల్, నేను నందిని. చెప్పమ్మా. వాడు మళ్ళీ నా వెంట పడుతున్నాడు. మదర్ మెమోరియల్ దగ్గరకు వచ్చాడు. వాడు వస్తాడు, నేను రాలేను. ఏం జరిగింది అంకుల్? వాడు బాడీ బిల్డర్ అనుకుంటా, మనకు తెలియక పెద్ద కేర్ తీసుకోలేదు. వాడు చెప్పినట్టే ప్రొసీడ్ అయిపో చెప్తా. అన్నట్టు నీ ఫోన్లో నా నంబర్ తీసేయమ్మా. माजी मेरे बेटे को आंख देने के लिए तेरेसा ट्रस्ट वाले वादा किया, मगर ऑपरेशन के लिए 50,000 रुपया होना पड़ता है. आप थोड़ा मदद कीजिए माँ. 50,000? అంత డబ్బు నేనెలా ఇవ్వగలను? మీరు ఇవ్వగలరు. పేదరికం ఎక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడని మదర్ తెరిసా కలకత్తాకు వచ్చింది. అనాథల్ని అభాగ్యుల్ని ఆదుకోవటంలో ఆనందం ఉంటుంది. అడిగిన వెంటనే లేదనకుండా చేతనైంది సాయం చేయడంలో హ్యుమానిటీ ఉంది. భాయ్యం और బహనో, మన మదర్ తెరిసా పుట్టినరోజున స్వీట్స్ పంచడం, పోయిన రోజున దండలేయడం కాదు. ఆవిడ చేసిన మంచి పనుల్లో మనం కొన్నైనా చేద్దాం. ఈ అబ్బాయికి కళ్ళు లేవు. మనం అందరం తలుచుకుంటే ఈ అబ్బాయికి కళ్ళు వస్తాయి. నా డొనేషన్ 5,000. बहुत ऐसा किया साहब, बहुत ऐसा किया. అమ్మా అమ్మా, ఏంటే లేటు? కింద టిఫిన్ పెట్టాను, వెళ్ళి తిను. తింటానులేమ్మా, ముందేం చెప్పేది విను. ఆ రోజు రౌడీ అని చెప్పానే, అతను రౌడీ కదమ్మా, చాలా మంచివాడు. ఎవరే? అదే ఆ రోజు నాకు లిఫ్ట్ ఇచ్చాడు. నువ్వు కాఫీ ఇస్తే మీ అమ్మాయిలాగే చాలా బాగుంది అన్నాడు. ఆ తెలుగబ్బాయా? అవునమ్మా. మళ్ళీ డబ్బులు అడిగాడా ఏంటి? డబ్బులు ఇచ్చాడమ్మా, అందరి చేత ఇప్పించాడు. ఓ అబ్బాయికి కళ్ళు తెప్పించాడు. యూనిటీ గురించి, హ్యుమానిటీ గురించి చాలా చక్కగా చెప్పాడమ్మా. అనవసరంగా అతన్ని అపార్థం చేసుకున్నాను. నేను ముందే చెప్పానా అబ్బాయి చాలా మంచివాడని. ఈ గంగానది కలుషితమైందని కొంతమంది ముక్కు మూసుకుంటారు, కానీ ఎంతో మంది చేతులెత్తి మొక్కుతారు. ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉందే ప్రపంచం. అవునమ్మా, ఇంతకు ముందు అతన్ని చూస్తేనే కోపం వచ్చేది. ఇప్పుడు అతన్ని ఇంటికి పిలిచి నా చేత్తోనే కాఫీ కలిపివ్వాలనిపిస్తోంది. మంచోడు. बेटा, क्या बेटा? ఒక ఆడదాని కోసం. ఠీకే, నేను దుబాయ్ వెళ్తున్నాను. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను. 1 వీక్లో నిన్ను రిలీజ్ చేస్తారు. బయటికి వచ్చాక కామ్గా ఉండు, దాని జోలికి వెళ్ళొద్దు. నేను వచ్చాక అంతా సెట్ చేస్తాను. ఠీకే?
హ్యాపీ బర్త్డే టు యూ. నా బర్త్డే ఇవాళ కాదు. నేను వచ్చింది కూడా నీకోసం కాదు. మరి హ్యాపీ బర్త్డే ఆంటీ. నా పుట్టినరోజని నీకెలా తెలుసు? రామ్మోహన్ రావు గారు చెప్పారు. రామ్మోహన్ మా అన్నయ్య? అవును, అంటే నువ్వు వాళ్ళ అబ్బాయిని, ఆయన పెంచుకున్న కొడుకు. మా అన్నయ్య కొడుకువా? అవును, నువ్వు మా అన్నయ్య కొడుకువా? ఎంతకాలానికి చూశానయ్యా నిన్ను. నందు, నేను చెప్పలే ఈ అబ్బాయిని చూస్తే నాకు దగ్గర మనిషిని చూస్తున్నట్టుందని. ఎందుకు అత్తయ్య ఇంత ప్రేమన్న మీరు మీ అన్నయ్యకి దూరంగా ఉన్నారు? మేం దూరం అవ్వలేదు బాబు, అన్నయ్యే మమ్మల్ని దూరం చేశాడు. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. పసుపు బట్టలతో అన్నయ్య ఆశీర్వాదం కోసం ఇంటికి వెళ్తే అందరి ముందు అన్నయ్య మా ఆయన్ని కొట్టాడు. ఏ ఆడదైనా తనకేం జరిగినా భరించగలదు గాని తన భర్తకి ఏమైనా అయితే తట్టుకోలేదు. ఆ అవమానంతోనే ఇల్లు వదిలి వచ్చేసాం. మనిషి బతికుండగా పగలు ప్రతీకారాలు ఉండొచ్చు కానీ పోయిన తర్వాత కూడా ఎందుకు అత్తయ్య? అంటే? అవునత్తయ్య, నాన్నగారు పోయారు. ఆయనతో పాటు ఆయన బంధాలు బంధుత్వాలు పోకూడదనేదే ఆయన ఆశ. మీరు మళ్ళీ ఆ కుటుంబంతో కలిసిపోవాలన్నది ఆయన చివరి కోరిక అత్తయ్య. నందిని, నువ్వు ఒప్పుకుంటే అత్తయ్య పెళ్లితో దూరమైన ఈ రెండు కుటుంబాలని తిరిగి మన పెళ్లితో దగ్గర చేద్దాం. నా తండ్రిని అవమానించిన ఇంటికి నేను రాను. ఏంటి నువ్వు ఆగమ్మా. నేనంటే ఇష్టమని మాకేదో కష్టమని మీరేం దగ్గర కానక్కర్లేదు. దయచేసి వెళ్ళండి. వెళ్తాను, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో. మిమ్మల్ని కలవాలని కలపాలని కలకత్తాకు వచ్చాను. నువ్వు కాదంటే వెళ్ళిపోతాను, కానీ నిన్ను మర్చిపోతానని మాత్రం అనుకోకు. నందిని, నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నువ్వు నన్ను మర్చిపోలేవు. ఏంటమ్మా ఇది? ఇంతకాలం మన గురించి తెలిసిన వాళ్ళు లేరు, మన బాగోగుల గురించి అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు కోరి వచ్చిన అతన్ని కూడా దూరం చేసుకోవద్దు. తనంటే నాకు ఇష్టం లేక కాదమ్మా, ఇష్టం ఉంది కాబట్టే వద్దన్నాను. అదేంటి? వాడెవడో నన్ను చూశాడని చంపేశాడమ్మా మాతగాడు. అలాంటిది నన్ను చేసుకుంటాడని తెలిస్తే ఇతన్ని మాత్రం ఎందుకు వదిలిపెడతాడు? ఎవడు వాడు? నేనుండగా ఎవడు ఏమి చేయలేడు. నువ్వు నా మేనత్త కూతురువి, నా కాబు. నందనే, 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 బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఎందుకయ్యా ఎందుకయ్యా దాన్ని అలా హింసిస్తున్నావు? అందమైన కూతుర్ని కనేస్తే సరిపోద్దా? అందంగా ఉంటే ఇలాగే ఉంటాయి ప్రాబ్లమ్స్. ఒక్కొక్కడికి ఒక పిచ్చి. నాకు నీ కూతురు పిచ్చి. నందనే, నువ్వు మనిషివా పశువా? నీకు పిచ్చా? మర్యాదగా చెప్తున్నాను, పో బయటికి. నందనే, మీ అమ్మ చచ్చిపోయింది. నందిని, నందిని, అత్తయ్య. నందుని. నందనే, నందనే, ఆగు. నందనే, 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 ఆగు. నందనే, నందనే, ఆగు. నందనే, 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 రా నందనే, బయటికి రా నందనే. నువ్వు పెళ్లి కూతురు కావాలి.
నన్ను పెళ్లి చేసుకోవాలి. రా నందిని.